పోలీసు రిమాండ్లో ఉన్న ఓ నిందితుడి డబ్బు దొంగలు కొట్టేశారు. అది కూడా ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా డబ్బును వారి ఖాతాలకు మళ్లించుకున్నారు. బెయిల్పై విడుదలైన నిందితుడు అసలు విషయం తెలిసి నెత్తి నోరు బాదుకుంటున్నాడు. కరీంనగర్ కు చెందిన మహేందర్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పోలీస్ స్టేషన్లో ఓ కేసు నమోదైంది. అక్కడి పోలీసులు అరెస్టు చేసి ఆ సమయంలో నిందితుడి కారు, సెల్ ఫోన్లు, ఇతర వస్తువుల్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం మార్చి 26న బెయిల్పై విడుదలైన మహేందర్ తన సెల్ ఫోన్లు తీసుకుని బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేయగా అందులో నుండి 6 లక్షలు మాయమయ్యాయి. దీంతో అతను వెంటనే బ్యాంక్ అధికారుల్ని సంప్రదించగా సెల్ ఫోన్ నుంచే లావాదేవీలు జరిగాయని తెలిపారు. ఫిబ్రవరి 19, మార్చి 17 తేదీల్లో 6 లక్షలకు పైగా నగదు బదిలీ అయ్యింది అని వివరించారు. మరోవైపు ఇంట్లోని 157 గ్రాముల బంగారం, వెండి పాత్రలు, హార్డ్ డిస్కులు, చెక్ బుక్లు, బిల్లులు కూడా మాయమైనట్లు బాధితుడు గుర్తించాడు. దీనిపై కరీంనగర్ సైబర్ క్రైమ్ పోలీసులతో పాటు డీజీపీకి ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు కొన్ని ఖాతాల నుంచి స్తంభింపజేసి 50,000 ట్రాన్స్ఫర్ కాకుండా ఆపగలిగారు. మిగిలిన ఖాతాలు ఎవరివి అన్న కోణంలో ఆరా తీస్తున్నారు. అయితే అరెస్టు సమయంలో పోలీసులకి తాను సెల్ ఫోన్ల పాస్వర్డ్లు చెప్పానని, పోలీసులు సీజ్ చేసిన సెల్ ఫోన్ల నుంచి డబ్బు మాయం కావడం నమ్మశక్యంగా లేదు అంటూ మహేందర్ వాపోయాడు. నా పేరు వైద్య మహేందర్. నేను కేసు నిమిత్తమై డిసెంబర్ 4 నుండి అరెస్ట్ అయ్యి కరీంనగర్ నుంచి వెళ్ళిపోయినాను. కాగజ్ నగర్ నుంచి వాళ్ళు పోలీసులు వచ్చి డిసెంబర్ 4న అరెస్ట్ చేసేసి నన్ను తీసుకెళ్ళి డిసెంబర్ 5 నుంచి మార్చి 26వ తారీఖు దాకా కస్టడీలో రిమాండ్లో ఉన్నాను. నేను రిమాండ్లో కేసు నిమిత్తం ఉండగా నేను బెయిల్ మీద బయటకు వచ్చేసిన తర్వాత ఇంటికి వచ్చేసి నేను కొన్ని రోజుల తర్వాత రెస్ట్ తీసేసుకొని బ్యాంక్కి వెళ్ళాను. బ్యాంకు అమౌంట్ ట్రాన్సాక్షన్ చేసుకోవడం కోసం వాళ్ళు ఒక సిమ్ నేను యాక్టివేట్ చేసుకున్నా. వాళ్ళు పోలీసులను అరెస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోయినప్పుడు నా 2 ఫోన్లు, కారు వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళు సీజ్ చేశారు. కారు తీసేసుకెళ్ళిన తర్వాత నా పాస్వర్డ్ థంబ్ ఇంప్రెషన్ పెట్టి శాంసంగ్ S25 అల్ట్రాను తీసేసుకున్నారు. అందులో అన్నీ చూసేసిన తర్వాత వాళ్ళకి సబ్మిట్ చేసేసిన, వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసేసుకున్న తర్వాత నేను బెయిల్ మీద బయటకు వచ్చేసిన. ఫోన్లు ఇప్పటికి కూడాను వాళ్ళ హ్యాండ్ ఓవర్లోనే ఉన్నాయి పోలీస్ స్టేషన్ టౌన్లో. నేను బెయిల్ మీద బయటకు వచ్చేసిన తర్వాత అందులో ఉన్న సిమ్ను ఓటీపీల కోసం HDFC బ్యాంకు వెళ్ళి మనీ తీసుకుందామని వెళ్ళాను. మనీ తీసుకుందామని వెళ్తేసరికి అక్కడ ఉన్న మేనేజర్ సాబు అకౌంట్ ఉందంటే నీ అకౌంట్లో డబ్బులు లేవు, కొట్టి చూడగానే అవునా ఎలా పోతాయని నేను అడగగా స్టేట్మెంట్ తీసిచ్చాడు. స్టేట్మెంట్ ఇక్కడ ఉంది. ఆ స్టేట్మెంట్ చూసేసరికి అదేంటి జీరో అయింది, ఎప్పుడెప్పుడు ట్రాన్సాక్షన్ అయింది అనేసరికి నాకు ఒక్కసారి ఏడుపు వచ్చింది. చూసేసరికి ఫిబ్రవరి 19 నుండి 17 మార్చి వరకు మల్టిపుల్ ట్రాన్సాక్షన్ జరిగినాయి.